హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని 2021 చేంజ్ అయినటువంటి 7th క్లాస్ మ్యాథ్స్ సిలబస్ ను బేస్ చేసుకొని సెకండ్ లెసన్ భిన్నాలు మరియు దశాంశాలు, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, మరి ఈ టాపిక్ ను బేస్ చేసుకొని మరి ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి బేసిక్స్ తో పాటు ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఎస్జిటి కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉంది ఫ్రెండ్స్. మరి ఈ ఇయర్ కొత్తగా సిలబస్ చేంజ్ చేశారు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ సపరేట్ గా వీడియోస్ చేయడము జరిగింది. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, ఎస్, భిన్నాలు మరియు దశాంశాలు అంటున్నాం. అసలు దశాంశ భిన్నము అంటే ఏంటి, దశాంశ భిన్నాలు అంటే ఏంటి, దీన్ని మనము దశాంశ సంఖ్యలు అంటాం. మరి ఇక్కడ దశాంశ భిన్నాలు అంటే హారంలో 10, 100, 1000 అంటే ఇక్కడ డినామినేటర్స్ లో 10 కానివ్వండి, 100 కానివ్వండి, 1000 కానివ్వండి, ఇలా ఉంటే అలాంటి భిన్నాలను మనం ఏమంటాము అంటే దశాంశ భిన్నాలు లేదా దశాంశ సంఖ్యలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4/10 తీసుకున్నాము అనుకోండి. 4/10 తీసుకుంటే ఇక్కడ డినామినేటర్ లో ఏముంది, 10 ఉంది. అంటే డినామినేటర్ లో 10 కానీ, 100 కానీ, 1000 కానీ, 10,000 కానీ ఇలా ఉంటే అలాంటి భిన్నాలు ఏం చెప్పాను ఇప్పుడు నేను, దశాంశ భిన్నాలు అంటున్నాం లేదా దశాంశ సంఖ్యలు అంటున్నాం. మరి 4/10 మనం ఏ విధంగా చేంజ్ చేయవచ్చు, మరి దీన్ని పాయింట్ వాల్యూ లేక ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే, డినామినేటర్ లో ఒక 0 ఉంది కాబట్టి ఒక ప్లేస్ తర్వాత మనం పాయింట్ తీసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ గా రాశాను, ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఒక ప్లేస్ తర్వాత పాయింట్ తీసుకుంటే మనకు 4/10 ఏమవుతుంది అంటే 0.4 అవుతుంది. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2/21/1000 తీసుకున్నాము అనుకోండి. మరి దీన్ని మనము దశాంశ సంఖ్యగా ఏ విధంగా మార్చవచ్చు అంటే, న్యూమరేటర్ లో ఉండేటువంటి 21 యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. మరి డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, 1, 2, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ తర్వాత పాయింట్, 1, 2, థర్డ్ ప్లేస్ లేదు కాబట్టి 0 తీసుకోవాలి. 1, 2, 3 ప్లేసెస్ తర్వాత ఏం తీసుకోవాలి, పాయింట్. వన్ మోర్ ఎగ్జాంపుల్, 1/10,000 తీసుకున్నాము అనుకోండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా న్యూమరేటర్ లో ఉండే నెంబర్ ఎంత, 1 కాబట్టి 1 రాసుకోవాలి. మరి డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1, 2, 3, 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 ప్లేసెస్ తర్వాత పాయింట్, 1, 2, 3, 4 ప్లేసెస్ తర్వాత పాయింట్. సో ఇక్కడ న్యూమరేటర్ లో ఏదైనా ఉండొచ్చు, డినామినేటర్ లో 10 కానీ, 100 కానీ, 1000 కానీ, 10,000 కానీ ఇలాగా ఉంటే అలాంటి భిన్నాలను మనం ఏమంటాము అంటే దశాంశ భిన్నాలు అంటాం. మరి ఏదైనా ఒక దశాంశ సంఖ్య తీసుకున్నప్పుడు దాని యొక్క యూనిట్ ప్లేస్ ఏంటి, టెన్స్ ప్లేస్ ఏంటి, హండ్రెడ్స్ ప్లేస్ ఏంటి, అంటే ఒకట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానము, వేల స్థానము, లేదా దశాంశాలు, శతాంశాలు, సహస్రాంశాలు, వాటి యొక్క స్థాన విలువలు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దశాంశ సంఖ్య తీసుకుంటే 342.198 అంటున్నాం. 342.198 ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ వాల్యూకి రైట్ సైడ్ లో ఉండేది ఎప్పటికీ మనము డిజిట్స్ రూపంలో చదవాలి. అంటే ఇక్కడ 342.198 అని చదవకూడదు. పాయింట్ తర్వాత రైట్ వాల్యూ లో ఉండేది మనము డిజిట్స్ రూపంలో చదవాలి, 342.198. మరి ఇక్కడ ఈ నెంబర్ ను బేస్ చేసుకొని కదా యూనిట్ ప్లేస్ ఏమవుతుంది అంటే ఒకట్ల స్థానం ఏమవుతుంది, పదుల స్థానం ఏమవుతుంది, వందల స్థానం ఏమవుతుంది, దశాంశాలు, శతాంశాలు, సహస్రాంశాలు, అదే విధంగా స్థాన విలువలు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి 342 అంటున్నాం. మరి 342 ను మనం ఏ విధంగా రాయవచ్చు, 300 ప్లస్ 40 ప్లస్ 2, 342 అంటే 342 కాబట్టి 300 అంటే 3 into 100, 40 4 into 10, 2 into 1 అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ 342 అవుతుంది. కాబట్టి 3 అనేది హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది, 4 అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది, 2 అనేది వన్స్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ 2 ను మనం ఏమంటాము అంటే ఒకట్ల స్థానము అంటాం, 4 ని ఏమంటాము అంటే పదుల స్థానము అంటాం. ఇక్కడ 3 మనకి ఏమవుతుంది అంటే వందల స్థానము అవుతుంది, 342. అంతవరకు ఓకే, పాయింట్ కి లెఫ్ట్ సైడ్. మరి పాయింట్ కి రైట్ సైడ్ లో మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనము ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళాము, కానీ పాయింట్ తర్వాత మనము లెఫ్ట్ నుంచి రైట్ అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నుంచి మనం కన్సిడర్ చేయాలి, ఇక్కడ నుంచి ఇలా కన్సిడర్ చేయాలి. అంటే ఫస్ట్ మనకు 1 ఏమవుతుంది అంటే 1/10 అవుతుంది. ఇక్కడ సెకండ్ ప్లేస్ ఏమవుతుంది అంటే 1/100 అవుతుంది. థర్డ్ ప్లేస్ ఏమవుతుంది అంటే 1/1000 అవుతుంది. ఇక్కడ యూనిట్ ప్లేస్ అంటే 1 టెన్స్ ప్లేస్ కాబట్టి 10, 3 హండ్రెడ్స్ ప్లేస్ కాబట్టి 100. ఇక్కడ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో ఫస్ట్ 1
1/10 అవుతుంది. సెకండ్ వన్ 1/100 అవుతుంది. థర్డ్ వన్ 1/1000 అవుతుంది. మరి 1/10 ని మనం ఏమంటాము అంటే దశాంశాలు అంటాం. దశ అంటే 10 కదా, అంటే 1/10 మనం ఇక్కడ దశాంశాలు అంటాం. అదే 1/100, 100 అంటే శతము అంటే 100 కదా, అప్పుడు 1/100 మనకి ఏమవుతుంది అంటే శతాంశాలు అంటాం. 1/100 ఏమనాలి? శతాంశాలు. అదే 1000 అంటే సహస్రము అంటాం కదా, మరి 1/1000 మనం ఏమనాలి అంటే సహస్రాంశాలు. 1/1000 మనకి ఏమవుతుంది? సహస్రాంశాలు. మరి దశాంశం ప్లేస్ లో ఉండేటువంటి అంకె ఏంటి? ఇక్కడ డిజిట్ 1 కాబట్టి ఈ 1 మనకి ఇదేమవుతుంది అంటే ఫ్రెండ్స్ దశాంశాలు. రెండోది ఏమవుతుంది? శతాంశాలు. మూడోది ఏమవుతుంది అంటే సహస్రాంశాలు. అర్థమైంటుంది మీకు ఇక్కడ, ఓకేనా? అంటే 10 వన్స్, టెన్స్, హండ్రెడ్స్, నెక్స్ట్ ఇది దశాంశాలు, నెక్స్ట్ శతాంశాలు, నెక్స్ట్ సహస్రాంశాలు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ టైమ్స్ ఎలా అడగచ్చు అంటే 342.198 దశాంశ సంఖ్యలో, ఓకేనా, 9 ఏమని పిలుస్తాము? 9 ఏమంటాము అంటే ఇక్కడ శతాంశాలు. లేదా ఈ క్రింది వానిలో ఈ నెంబర్ ఇచ్చేసి, ఓకేనా, ఈ నెంబర్ ఇచ్చేసి శతాంశ స్థానంలో ఉన్నటువంటి అంకె ఏంటి అంటాడు. మరి శతాంశ స్థానంలో ఉన్నటువంటి అంకె ఏంటి? 9. సహస్రాంశంలో ఉన్నటువంటి అంకె 8. దశాంశంలో ఉన్నటువంటి అంకె 1. వందల స్థానంలో ఉన్న అంకె 3. ఈ విధంగా మనము దశాంశాలు ఏ విధంగా చెప్పాలి, శతాంశాలు, అదే విధంగా సహస్రాంశాలు. అది ఇక్కడ స్థాన విలువను బేస్ చేసుకొని చెప్తే, ప్లేస్ వాల్యూని బేస్ చేసుకొని చెప్తే మరి ఏ విధంగా చెప్పాలి? మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. స్థాన విలువలు ప్లేస్ వాల్యూస్ అంటాం. మరి ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్ అని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చూసాము, ఓకేనా. ఫేస్ వాల్యూస్ అంటే సహజ విలువ, సహజ విలువ అంటాం, ఓకేనా. ముఖ విలువ, దానికి ఇంకో పేరేంటి? ముఖ విలువ అంటాం. అంటే మనం ఏ డిజిట్ తీసుకున్నా కానీ దాని యొక్క సహజ విలువ, ముఖ విలువ మారదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే 3నే అవుతుంది, 5 తీసుకుంటే 5 అవుతుంది. అంటే ఇక్కడ ఏ డిజిట్ తీసుకుంటే దాని యొక్క ఫేస్ వాల్యూ ఆర్ ఫేస్ వాల్యూ అంటే సహజ సంఖ్య, సహజ విలువ లేదా ముఖ విలువ మారదు. అదే ప్లేస్ వాల్యూస్ మనం ఏ విధంగా తీసుకోవాలి? ప్లేస్ వాల్యూస్ మనము దశాంశ సంఖ్యలో ఉన్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ తీసుకున్నాము అనుకోండి, 342.198 తీసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారంటే 342.198 దశాంశ సంఖ్యలో 9 యొక్క స్థాన విలువ ఎంత, లేదా 8 యొక్క స్థాన విలువ ఎంత, 4 యొక్క స్థాన విలువ ఎంత, లేదా వాటి స్థాన విలువలు 2 యొక్క స్థాన ముఖ విలువల మధ్య భేదం ఎంత. సో ఎగ్జామ్ లో ఏ విధంగా అయినా అడగవచ్చు. ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఇది యూనిట్ ప్లేస్ కదా, యూనిట్ ప్లేస్ కాబట్టి ఒకట్ల స్థానం కాబట్టి 2 into 1 అంటే ఫేస్ వాల్యూ ఏమవుతుంది అంటే 2 అవుతుంది. నెక్స్ట్ ఇది టెన్స్ ప్లేస్ కదా, టెన్స్ ప్లేస్ కాబట్టి 10 4s అంటే 40 అంటాం కాబట్టి 4 యొక్క ప్లేస్ వాల్యూ స్థాన విలువ ఏమవుతుంది? 40 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 300s ప్లేస్ లో ఉంది కాబట్టి 100 into 3 300 కాబట్టి ఆ 300 మనకి ఏమవుతుంది? స్థాన విలువ. అంటే ఇక్కడ 342 అంటాం, అంటే 300 3 యొక్క స్థాన విలువ 300, 40 4 యొక్క స్థాన విలువ 40, 2 యొక్క స్థాన విలువ 2 అవుతుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది దశాంశము కదా, అంటే 1/10 కాబట్టి 1 ఇక్కడ 1/10. అంటే ఇక్కడ ఏ డిజిట్ అయితే ఉంటుందో ఆ డిజిట్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోండి. డినామినేటర్ లో 10 ఉంటే దశాంశము, డినామినేటర్ లో 100 ఉంటే శతాంశము, డినామినేటర్ లో 1000 ఉంటే సహస్రాంశము అని చెప్పాను మీకు, ఓకేనా. సో 1/10. నెక్స్ట్ ఏమవుతుంది? 9 9/100. 8 ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 8/1000. అంటే ఇక్కడ మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే 1 యొక్క ప్లేస్ వాల్యూ స్థాన విలువ 1/10 అవుతుంది, 9 యొక్క స్థాన విలువ 9/100 అవుతుంది, 8 యొక్క స్థాన విలువ 8/1000. ఓకేనా, క్లియరా? ఇది దశాంశంలో ఉంది కాబట్టి 1/10, శతాంశంలో ఉంది కాబట్టి 9 9/100, సహస్రాంశంలో ఉంది కాబట్టి 8 8/1000. మనం ఈ విధంగా ఏదైనా ఒక దశాంశ సంఖ్య తీసుకున్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి, అదే విధంగా వాటి యొక్క స్థాన విలువలు ఏ విధంగా తీసుకోవాలి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 34.978 ఇలా ఒక దశాంశ సంఖ్య తీసుకున్నాము అనుకోండి, ఓకేనా. ఇక్కడ సహస్రాంశంలో ఉండేటువంటిది ఏంటి? 8, దశాంశంలో ఉండేది 9, శతాంశంలో ఉండేది 7, పదుల స్థానంలో ఉండేది 3, ఒకట్ల స్థానంలో ఉండేది 4. మరి 3 యొక్క స్థాన విలువ 30, 3 యొక్క స్థాన విలువ 30, 4 యొక్క స్థాన విలువ 4 స్థాన విలువ ప్లేస్ వాల్యూ, 9 యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూ 9/10,
7 యొక్క ప్లేస్ వాల్యూ 7/100, 8 యొక్క ప్లేస్ వాల్యూ 8/1000. ఈ విధంగా దశాంశ సంఖ్యలు మనము తీసుకోవాలి. అబ్జర్వ్ చేస్తే ఒక పాఠశాలలో 180 మంది విద్యార్థుల్లో 4/9వ వంతు విద్యార్థులు బాలురు. అయితే ఆ పాఠశాలలోని బాలికల సంఖ్య ఎంత అంటాడు. సింపుల్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 180. మరి టోటల్ మొత్తం విద్యార్థులు అంటున్నాం కాబట్టి 180లో బాయ్స్ ఉంటారు, అదే విధంగా గర్ల్స్ ఉంటారు. అయితే మొత్తం 180 విద్యార్థుల స్టూడెంట్స్ లో 4/9 బాలురు ఉన్నారు అని క్లియర్ గా ఇచ్చాడు. అంటే ఇక్కడ మొత్తం మీనింగ్ చూడండి, 4/9 అనేటువంటి ఫ్రాక్షన్ యొక్క మీనింగ్ ఏంటి? మొత్తము 9 భాగాలలో 4వ వంతు ఎవరున్నారు అంట? బాలురు ఉన్నారు. ఇక్కడ చూడండి మీనింగ్ చూడండి ఫ్రెండ్స్, మొత్తము 9 భాగాల్లో అంటే డినామినేటర్ అనేది దేన్ని చూపిస్తుంది? మొత్తము భాగాలను చూపిస్తుంది. మరి న్యూమరేటర్ దేన్ని చూపిస్తుంది అంటే ఆ మొత్తము భాగాలలో ఎన్నవ వంతు అనేది మనకి ఇక్కడ న్యూమరేటర్ చూపిస్తుంది. మొత్తం 9 భాగాలలో 4వ వంతు ఎవరున్నారు? బాలురు అంటున్నాం. అంటే ఇక్కడ 4వ వంతు బాలురు అంటే మిగిలిన 5 వంతులు ఎవరుంటారు? బాలికలు ఉంటారు. చూడండి, మొత్తము 9 భాగాలలో 4 భాగాలు బాలురు ఉంటే మిగిలిన 5 భాగాలు ఎవరు ఉంటారు అంటే బాలికలు ఉంటారు. ఇది చిన్న లాజిక్. అంటే ఇక్కడ మొత్తం 9 అంటున్నాం కాబట్టి 9 పార్ట్స్ కి మొత్తం ఎంతమంది విద్యార్థులు? 180. కాబట్టి 9 పార్ట్స్ కి 180 అయితే 4 పార్ట్స్ అయిపోయింది బాయ్స్, రిమైనింగ్ 5 పార్ట్స్ బాలికలు కాబట్టి రిమైనింగ్ 5 పార్ట్స్ కి ఎంతమంది? చిన్న లాజిక్. సో 9 కి 180 అయితే 1 పార్ట్ కి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 180. ఈ 9 ఇటు వస్తే బై 9 అవుతుంది. మనకు కావాల్సింది 5 పార్ట్స్ కాబట్టి ఇంటూ 5. సో 9 1s 9 2s 18 0 25s 100. అంటే టోటల్ గర్ల్స్ బాలికలు ఎంతమంది ఉంటారు అంటే 100 మెంబర్స్ బాలికలు ఉంటారు. మనం ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, లేదా ఇంకో విధంగా కూడా కాన్సెప్ట్ తీసుకోవచ్చు. మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే టోటల్ 4/9 పార్ట్ ఎంత? బాయ్స్. అంటే డినామినేటర్ లో 9 యాజ్ టీజ్ గా రాసుకోండి. డినామినేటర్ లో 9 యాజ్ టీజ్ గా రాసుకోండి. 4 పార్ట్స్ బాయ్స్ అయితే రిమైనింగ్ 5 పార్ట్స్ ఎవరు? గర్ల్స్ కాబట్టి రిమైనింగ్ 5. మరి మొత్తం ఎంత మందిలో? 180 మెంబర్స్ లో కాబట్టి ఇంటూ 180. సో 9 1s 9 2s 18 0 25s 100. మనం ఈ విధంగా కూడా ఆన్సర్ చేయవచ్చు. బట్ సింపుల్ ప్రాసెస్ ఏంటి అంటే ఇది చూడండి ఫ్రెండ్స్, మొత్తం 9 భాగాలలో 4 భాగాలు బాయ్స్ అయితే మిగిలిన 5 భాగాలు ఎవరవుతారు? బాలికలు అవుతారు. కాబట్టి 5/9 ఇంటూ టోటల్ ఎంత మంది? 180. దట్ ఈస్ ఈక్వల్ ఏమొస్తుంది? 100. అంటే ఇక్కడ టోటల్ గర్ల్స్ ఎంత మంది అంటే 100. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక టోకు ధరల దుకాణంలో పెట్టెలోని 22 కిలోగ్రామ్ యాపిల్ పండ్ల వెల 1172. అంటే ఏమిచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ 22 1/2 కేజీ యొక్క కేజీ యాపిల్ పండ్ల ధర ఎంత? 1170 రూపాయలని ఇచ్చాడు. అయితే 5 కేజీల యాపిల్ పళ్ళ ధర ఎంత? 5 కేజీల యాపిల్ పళ్ళ ధర ఎంత? చిన్న లాజిక్ చూడండి, 2 యాపిల్ పండ్స్ 10 రూపీస్ అనుకోండి, 2 యాపిల్ పండ్ల ధర 10 రూపీస్ అనుకోండి. ఒక యాపిల్ పండు మనకి ఏమవుతుంది? 5 రూపీస్ అవుతుంది. అంటే ఈ 2 ఏమవుతుంది? ఇటు వస్తే డినామినేటర్ అవుతుంది. అంటే 2 యాపిల్ పళ్ళ 10 రూపాయలు అయినప్పుడు ఒక యాపిల్ పండు ఏమవుతుంది అంటే 10/2 అవుతుంది. సేమ్ లాజిక్ మనం అప్లై చేస్తే 22 1/2 కేజీ కాస్ట్ 1170 అయితే 1 కేజీ కాస్ట్ ఏమవుతుంది? 1170 బై 22 1/2. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి దాన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నా. 2 into 22 44 44 plus 1 45/2. చూడండి 1170 ఇది సైడ్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇది ఈ సైడ్ వస్తే డినామినేటర్ వచ్చేస్తుంది. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే ఎలా కన్వర్ట్ చేయాలి? 2 into 22 44, దీనికి యాడ్ చేయాలి 44 plus 1 45, డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2. ఇది 1 కేజీ కాస్ట్ ఇది. కానీ మనకి ఎన్ని కేజీస్ కావాలి? 5 కేజీస్ కావాలి కాబట్టి ఇంటూ 5. అంటే 1 కేజీ కాస్ట్ ఇదైతే 5 కేజీస్ ఏమవుతుంది? ఇంటూ 5 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ మనకి ఏమవుతుంది అంటే 5 కేజీస్ యొక్క యాపిల్ పండ్ల కాస్ట్. చూడండి సింప్లిఫై చేస్తున్నా. 1170 ఇక్కడ చూడండి బై రూపంలో ఉంది డివైడ్ కదా, బై రూపంలో ఇంటూ ఫామ్ చేస్తే అంటే డినామినేటర్ లో అంటే బై రూపంలో ఉండేటువంటి భిన్నాన్ని మనం ఇంటూ రూపంలో రాస్తే మనకు 45/2 ఏమవుతుంది అంటే 2/45 అవుతుంది. అంటే ఇక్కడ భిన్నం మనకి ఏమవుతుంది అంటే న్యూమరేటర్ డినామినేటర్ గా చేంజ్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ గా చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ 2/45 ఇంటూ 5. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ 1/4/5 అనుకోండి. ఓకేనా, 1 డివైడ్ ని ఇంటూ చేస్తున్నా,
డివైడ్ ను ఇంటూ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ చేంజ్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ 4/5 ఏమవుతుంది 5/4. ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ సింప్లిఫై చేస్తున్నా. 5 1s 5 9s అగైన్ 9 1s 9 1s 9 2 ఉంటుంది, 9 3s 27 0. సో సింప్లిఫై చేస్తే 13 2s 26 పక్కన ఒక 0. సో ఇక్కడ 5 kgs యొక్క యాపిల్ పళ్ళ కాస్ట్ ఏమవుతుంది ఫ్రెండ్స్ 260 రూపీస్ అవుతుంది. సో చిన్న లాజిక్ ఏంటి అంటే 22 1/2 kgs యొక్క కాస్ట్ 1170 అయితే 1 kg కాస్ట్ ఏమవుతుంది అంటే 1170 బై 22 1/2 అవుతుంది. 5 kgs కాబట్టి ఇంటూ 5. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 260 రూపీస్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 24 మంది విద్యార్థులు 4/5 కిలోగ్రాముల కేకును సమానంగా పంచుకుంటే ప్రతి ఒక్కరికి ఎంత కేక్ వస్తుంది అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఎన్ని కేజీల కేక్ ఉంది 4/5 కిలోగ్రాముల కేక్ ఉంది. మరి ఈ కేకును ఎంతమంది విద్యార్థులు పంచుకుంటున్నారు అంటే 24 మంది విద్యార్థులు పంచుకుంటే వారికి సమానంగా పంచుకుంటే ఒక్కొక్కరికి ఎంత కేక్ వస్తుంది అని అడిగాడు. మరి చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 20 రూపీస్ ఉన్నాయి అనుకోండి. నా దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ 20 రూపీస్ ఉన్నాయి. ఈ 20 రూపీస్ ని 5 మందికి సమానంగా పంచాలి అనుకోండి. 5 మందికి సమానంగా పంచాలి అంటే బై 5 వేస్తే సరిపోతుందా? నా దగ్గర 20 రూపీస్ ఉన్నాయి, నేను 5 మందికి సమానంగా పంచాలి అనుకోండి. బై 5 వేస్తే 5 1s 5 4s అంటే ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ వస్తుంది 4 రూపీస్ వస్తుంది. ఒక్కొక్కరికి 4 రూపీస్, 5 మెంబర్స్ కి 5 4s 20 రూపీస్ సరిపోయింది. అంటే నా దగ్గర 20 రూపీస్ ఉన్నాయి, 5 మెంబర్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా అంటే బై 5 వేసామనుకోండి ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అంటే 4 రూపీస్ వస్తుంది. సేమ్ ప్రిన్సిపల్ ఓకేనా. ఇక్కడ కూడా చూడండి 24 మంది విద్యార్థులు 4/5 కిలోగ్రాముల కేకును సమానంగా పంచుకుంటున్నారని ఇచ్చాడు. కాబట్టి మొత్తం ఎన్ని కేజీల కేకు 4/5 కిలోగ్రాముల కేకు. మరి ఎంత మందికి సమానంగా పంచుతున్నా 24 మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అని అడిగాడు. కాబట్టి బై 24 వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బై 24 వేస్తే సరిపోతుంది. మరి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నాం. 5 4s 20 20 ప్లస్ 4 24/5. మరి డినామినేటర్ లో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 24 ఉంది. దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాసాము అనుకోండి. 24 ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే 24/1. మరి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తున్నా. 24/5 భిన్నాన్ని చూడండి ఇక్కడ బై ఓకేనా. బై ఫామ్ మనం ఇంటూ చేస్తున్నా అంటే డివైడ్ ను మల్టిప్లై చేస్తున్నా. డివైడ్ ను మల్టిప్లై చేస్తే డినామినేటర్ లో ఉండేటువంటి ఫ్రాక్షన్ ఏమవుతుంది తిప్పించబడుతుంది. అంటే లవము హారం అవుతుంది, హారం లవము అవుతుంది. అప్పుడు 24/1 ఏమవుతుంది 1/24. Here 24 cancel, that is equal to ఏమొస్తుంది ఫ్రెండ్స్ 1/5 యూనిట్స్ కేజెస్ కాబట్టి 1/5 kg. సో ఆప్షన్ లో 1/5 kg ఉంటే 1/5 kg కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ కేజీలో లేకుండా గ్రామ్స్ లో ఉంది అనుకోండి ఆప్షన్. సో 1/5 ఒక కేజీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ 1000 గ్రామ్స్ కాబట్టి ఇంటూ 1000 గ్రామ్స్. మరి 5 1s 5 2s పక్కన 2 zeros దట్ ఈస్ 200 గ్రామ్స్. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఒక్కొక్కరు 24 మంది సమానంగా పంచుకుంటే ఆ కేక్ ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అంటే 200 గ్రామ్స్ వస్తుంది. ఓకేనా సేమ్ ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఒక కారు సమవేగంతో 1/2 గంటలలో 225 కిలోమీటర్స్ ప్రయాణించింది. అది 1 గంటలో ప్రయాణించిన దూరం ఎంత? సో సింపుల్ క్వశ్చన్ సేమ్ లాజిక్ చూడండి. 1/2 అవర్స్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 225 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. 1/2 అవర్స్ లో 225 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. అయితే క్వశ్చన్ ఏమడిగాడు 1 అవర్ కి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అడిగాడు. సో 1 అవర్ కి ఓకేనా. ఇప్పుడు చూడండి 1/2 ఈ సైడ్ వచ్చింది అనుకోండి బై అవుతుంది కదా 225 బై 1/2 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే 2 4s 8 ప్లస్ 1 ఏమవుతుంది 9/2. మనకు అడిగింది 1 అవర్ కే కాబట్టి డైరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ 2 అవర్స్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే ఇంటూ 2, 3 అవర్స్ లో అంటే ఇంటూ 3, 4 అవర్స్ లో అంటే ఇంటూ 4 కదా. సో మనకి అది 1 అవర్ కి అడిగాడు కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. మరి న్యూమరేటర్ లో 225 డివైడ్ ను ఇంటూ చేస్తున్నా. డివైడ్ ను ఇంటూ చేస్తే డినామినేటర్ లో ఉండేటువంటి భిన్నము ఫ్రాక్షన్ మనకి ఏమవుతుంది అంటే రెసిప్రోకల్ అవుతుంది. 9/2 ఏమవుతుంది ఫ్రెండ్స్ 2/9 అవుతుంది. సో సింప్లిఫై చేస్తే 9 1s
9 2 18, 4 ఉంటుంది, 9 5 45. సో 25 2 ఎంత వస్తుంది? 50. అంటే 1 అవర్ లో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అంటే 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది.